ఈ సెషన్లో మనం ట్రాన్సాక్షన్ అండ్ లాకింగ్ కమాండ్స్ ఎలా వర్క్ అవుతాయో చూస్తాం. వీటిల్నే TCL కమాండ్స్ అని కూడా అనొచ్చు, అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కమాండ్స్. మరి ఇక్కడ అసలు ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే జస్ట్ మీరు డేటాబేస్లో ఉండే టేబుల్స్ పైన చేసే రకరకాల యాక్షన్స్నే ట్రాన్సాక్షన్స్ అంటారు. అంటే ఇంకా చెప్పాలంటే టేబుల్లోకి డేటాని ఇన్సర్ట్ చేయడం, అంటే ఇన్సర్ట్ కమాండ్ అప్లై చేయడం, అట్లనే అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం, ఇట్లాంటి ఒక్కొక్క కమాండ్ అప్లై చేసినప్పుడు దాన్ని ఒక్కొక్క ట్రాన్సాక్షన్ అని చెప్పేసి అంటాం. మరి ఈ ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు వాటిల్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఇక్కడ ఈ TCL కమాండ్స్ చెప్తాయన్నమాట. మరి ఒక ట్రాన్సాక్షన్ మీరు ఇన్సర్ట్, డిలీట్ ఇట్లాంటి కమాండ్స్ అప్లై చేసినప్పుడు బిగిన్ అవుతుంది. మరి ఆ ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు మీరు కమిట్ అనే ఈ కమాండ్ అప్లై చేశారంటే ప్రస్తుతం చేస్తున్న ట్రాన్సాక్షన్స్ అన్నీ పర్మనెంట్గా డేటాబేసెస్లోకి ఏమవుతాయి, సేవ్ అయిపోతాయి అన్నమాట, పర్మనెంట్ అయిపోతాయి. అప్పుడు దాకా బఫర్లో ఉంటాయి జనరల్గా, టెంపరరీగా. కమిట్ అనగానే మీకు అవి పర్మనెంట్ కావడం జరుగుతుంది. మరి మీరు ట్రాన్సాక్షన్స్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకోండి, అంటే ఇప్పటిదాకా చేస్తున్న ఆ యొక్క ఇన్సర్షన్, డిలీషన్ వీటిని క్యాన్సిల్ చేయాలి, అండూ చేయాలి అనుకుంటే రోల్ బ్యాక్ అనే కమాండ్ని మీరు అప్లై చేయొచ్చు. సో మీరు పొరపాటున ఒక రికార్డు డిలీట్ చేశారు, రోల్ బ్యాక్ అంటే క్యాన్సిల్ అయిపోతుంది అనమాట మీరు చేసింది. అట్లానే ఇన్సర్ట్ చేశారు, క్యాన్సిల్ అయిపోతుంది. ఏవైతే మీరు చేస్తున్నారో వాటిని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే రోల్ బ్యాక్ అనమాట. మరి ఒక ఫ్రెష్గా ఒక ట్రాన్సాక్షన్ బిగిన్ చేయాలి అంటే బిగిన్ అని మీరు అప్లై చేసుకోవచ్చు ఎక్స్ప్లిసిట్గా. మరి ఆ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు ఎండ్ అవుతాయి, కమిట్ టు రోల్ బ్యాక్ అయినప్పుడు ఆ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎండ్ అయినట్టు అర్థం. లేదంటే ఇట్లాంటి కమాండ్స్ అప్లై చేసినప్పుడు కూడా ఆ ట్రాన్సాక్షన్స్ మీరు చేస్తున్నట్వి ఆ యొక్క సెషన్, ఆ ట్రాన్సాక్షన్ సెషన్ ఎండ్ అయినట్టు అర్థం. మరి వీటిల్ని ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా కమాండ్స్ ద్వారా మనం MySQLలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్ కానీ ఏదో ఒక టేబుల్ తీసుకోండి. ప్రస్తుతానికి డిపార్ట్మెంట్ టేబుల్ తీసుకున్నాను. మరి ఈ డిపార్ట్మెంట్ టేబుల్లో 3 రికార్డ్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు నేను ఒక ట్రాన్సాక్షన్ చేస్తాను, అంటే జస్ట్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ DEPT వాల్యూస్ అని ఇచ్చి ఇప్పుడు ఒక రికార్డు ఇన్సర్ట్ చేస్తున్నాను. మరి ఇప్పుడు ఈ ఇన్సర్ట్ చేసిన దాన్ని మనం మామూలుగా సెలెక్ట్ స్టేట్మెంట్ ద్వారా చూడొచ్చు. టేబుల్లోకి ఇది ఇన్సర్ట్ అయిపోయింది. మరి ఇప్పుడు పొరపాటున ఇన్సర్ట్ చేసాం, క్యాన్సిల్ చేయాలి అనుకోండి, మీరేం చేయొచ్చు, రోల్ బ్యాక్ అని ఇవ్వచ్చు. మరి రోల్ బ్యాక్ అనగానే మీకు ఈ చేస్తున్న ట్రాన్సాక్షన్స్ క్యాన్సిల్ అయిపోయి ఉండాలి, అంటే ఈ ఇన్సర్ట్ చేసింది క్యాన్సిల్ అయిపోయి ఉండాలి. మరి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ DEPT అని ఇచ్చాను, బట్ క్యాన్సిల్ కాలేదు, అది అలాగే ఉంది. ఎందుకంటే మీకు ఆటో కమిట్ ఆన్లో ఉంటుంది. ఆటోమేటిక్గా ప్రతి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు సెట్ ఆటో కమిట్ ఈక్వల్ టు 1 అని బై డిఫాల్ట్ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ప్రతి ట్రాన్సాక్షన్స్కి కూడా అది పర్మనెంట్గా డేటాబేస్లోకి
సేవ్ చేయడం జరుగుతుంది. మరి దానికోసం మీరు ఆటో కమిట్ని ఆఫ్ చేయాలి అనుకుంటే, అంటే మామూలుగా మీరు పర్మనెంట్ చేయాలి ట్రాన్సాక్షన్స్ అనుకుంటే కమిట్ అని ఇస్తారు. ఇది ఇవ్వకుండానే ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా ఆటోమేటిక్గా కమిట్ సెట్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆటో కమిట్ సెట్ ఆటో కమిట్ ఈక్వల్ టు మామూలుగా 1 ఉంటుంది, నేను 0 ఇస్తున్నాను. సో ఇప్పుడు మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా కమిట్ అని ఇస్తే తప్ప డేటాబేస్లోకి పర్మనెంట్గా అది సేవ్ కాదు. అంటే నెక్స్ట్ నేను చేయబోయే ట్రాన్సాక్షన్స్ మీరు రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డిలీట్ అని ఇస్తాను. డిలీట్ కానీ ఇన్సర్ట్ కానీ ఏదైనా ఇవ్వండి, అప్డేట్ కానీ ఏదైనా సరే. డిలీట్ ఫ్రమ్ డిఈపిటి వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 40 అని ఇచ్చాను. అంటే ఆ డిపార్ట్మెంట్ నంబర్ని డిలీట్ చేశాను. చూడండి 3 రికార్డ్సే ఇక్కడ ఉన్నాయి. మరి ఇప్పుడు పొరపాటున డిలీట్ చేశాను, అది డిలీట్ చేసింది క్యాన్సిల్ చేయాలి అనుకోండి, అంటే మళ్ళీ ఆ రికార్డు ఆ టేబుల్లో ఉండాలి అనుకోండి. అలాంటప్పుడు ఏం చేస్తారు? రోల్ బ్యాక్ అని ఇవ్వడం జరుగుతుంది. రోల్ బ్యాక్ అని ఇప్పుడు మళ్ళీ ఆ టేబుల్లో ఉండే డేటాని చూడండి, ఇంతకు ముందర 3 రికార్డ్సే ఉన్నాయి, మళ్ళీ రోల్ బ్యాక్ అని ఇచ్చాం కాబట్టి మనం చేసిన ఈ యొక్క డిలీషన్ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఆ యొక్క రికార్డు 4th రికార్డు మనకి కనిపిస్తుంది. ఈ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ 40 అడ్మిన్ హైదరాబాద్ అనే రికార్డు మళ్ళీ రావడం జరిగింది. ఓకే, ఆ విధంగా మీరు రోల్ బ్యాక్ చేయొచ్చు. ఒక ట్రాన్సాక్షన్ బిగిన్ చేయాలంటే మీరు ఫ్రెష్గా బిగిన్ అనే కీవర్డ్ను కూడా అప్లై చేసుకోవచ్చు. జనరల్గా మామూలుగా రోల్ బ్యాక్ కమిట్ తర్వాత ఫ్రెష్గానే ఒక ట్రాన్సాక్షన్ అనేది బిగిన్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ మనం నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డిలీషన్స్ చేసాం, కొన్ని టేబుల్లో నుంచి కొన్ని ఇన్సర్షన్స్ చేసాం, అట్లనే కొన్ని అప్డేషన్స్ చేసాం, ఇలాంటివన్నీ చేసాం అనుకోండి. మరి ఈ ట్రాన్సాక్షన్స్ చాలా చేసాం, ఒకేసారి రోల్ బ్యాక్ అంటే ఏమవుతుంది? మీరు చేసినవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అలా కాకుండా మీరు చేసిన కొన్ని ట్రాన్సాక్షన్స్కి ఒక్కొక్క పేరు పెట్టుకుంటే ఏ పేరు వరకు మీరు రోల్ బ్యాక్ చేసుకోవచ్చు అనేది మీరు ఆ ట్రాన్సాక్షన్స్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. దానికి ఇక్కడ సేవ్ పాయింట్ అనే కమాండ్ ఉంది. సేవ్ పాయింట్, ఈ సేవ్ పాయింట్ ద్వారా మీరు నేమ్స్, ట్రాన్సాక్షన్స్కి నేమ్స్ పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేవ్ పాయింట్ ఏ అంటాను. ఏ అన్న తర్వాత ఏ అనే సేవ్ పాయింట్ కింద కొన్ని ట్రాన్సాక్షన్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ డిలీషన్ కావచ్చు, ఇన్సర్షన్ కావచ్చు, ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ అంటాను. ఇన్సర్ట్ ఇంటూ డిఈపిటి వాల్యూస్ 50, డిపార్ట్మెంట్ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఇవ్వండి. సో సేవ్ పాయింట్ ఏ కింద ఒకటి కాదు చాలా చేయొచ్చు. ఓకే, నేను సింపుల్గా ఒక్కదాన్నే తీసుకున్నాను. అట్లనే నెక్స్ట్ సేవ్ పాయింట్ బి అని ఇస్తాను. బి కింద డిలీట్ ఫ్రమ్ డిఈపిటి వేర్ డిఎన్ఓ గ్రేటర్ దెన్ లేదంటే డిఎన్ఓ ఈక్వల్ టు 40 అని ఇచ్చాను. ఓకే, దాని కింద ఒకటే చేశాను. అట్లనే అప్డేషను ఏదైనా ఇవ్వండి. నెక్స్ట్ సేవ్ పాయింట్ సి అని ఇస్తున్నాను. ఇప్పుడు డిలీట్ ఫ్రమ్ డిఈపిటి వేర్
డిఎన్ఓ ఈక్వల్ టు 30 అంటాను. మామూలుగా ఇప్పుడు రోల్ బ్యాక్ అని ఇచ్చామనుకోండి, మీరు చేసినటువన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఇక్కడ నుంచి 3 ట్రాన్సాక్షన్స్ చేశారు, అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అలా కాకుండా ఏ పాయింట్ వరకు మీరు ఆ యొక్క రోల్ బ్యాక్ చేసుకోవాలో ఆ పాయింట్ వరకే చేసుకోవచ్చు. అదే రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ సి అని ఇచ్చామనుకోండి, సి తర్వాత చేసిన ట్రాన్సాక్షన్సే క్యాన్సిల్ అవుతాయి. మీరు యాక్చువల్గా డేటా ఎలా ఉందో చూడండి. ఇవన్నీ చేసిన తర్వాత ఏం చేసాం, ఫస్ట్ ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేసాం, 50th రికార్డు. ఓకే, తర్వాత బి అనే సేవ్ పాయింట్ కింద ఒక రికార్డ్ని డిలీట్ చేసాం, అది 40th రికార్డు. తర్వాత ఇంకొక రికార్డ్ని కూడా సి అనే సేవ్ పాయింట్ కింద డిలీట్ చేసాం, అది 30th డిపార్ట్మెంట్ నెంబరు. ఫైనల్గా రిజల్ట్ ఎలా ఉంది. మరి ఇప్పుడు రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ సి అని ఇస్తాను. సో ఇప్పుడు సి తర్వాత మనం ఏం చేసాం, సి అనే సేవ్ పాయింట్ తర్వాత ఓన్లీ 30th రికార్డ్ని డిలీట్ చేస్తున్నాం, కాబట్టి అది మాత్రం క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, డిపార్ట్మెంట్ నెంబర్ 30 బ్యాక్ వచ్చేసిందా, అలా అనమాట. అట్లానే రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ బి అంటే మనకేమవుతుంది, ఈ యొక్క 40th రికార్డు కూడా బ్యాక్ వచ్చేస్తుంది. మరి ఇప్పుడు రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ ఏ అని ఇచ్చాను అనుకోండి, ఏ తర్వాత చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా, అంటే ఏ తర్వాత ఏముంది, ఇది ఉంది ప్లస్ బి కూడా ఉంది, కాబట్టి అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో స్టార్టింగ్లో ఎలా ఉందో, అంటే మనం ఇన్సర్ట్ చేసింది కూడా క్యాన్సిల్ అయిపోయింది, ప్లస్ ఇక్కడ 40th రికార్డ్ని డిలీట్ చేసాం, అది క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా మనకి రిజల్ట్ ఇలా ఫస్ట్ ఎలా ఉందో అలా రావడం జరిగిందనమాట. ఆ విధంగా సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్కి మీరు ఈ యొక్క సేవ్ పాయింట్ ద్వారా నేమ్స్ పెట్టుకొని ఆ పర్టికులర్ ఏరియా వరకు మీరు ట్రాన్సాక్షన్స్ని అండు లేదంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు ఈ యొక్క రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ అని ఇచ్చి. ఓకే, ఇలా మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. మరి ఒక ట్రాన్సాక్షన్ మీరు చేస్తున్నప్పుడు కమిట్ అని అప్లై చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ ఫ్రమ్ డిపిటి వేర్ డిఎన్ఓ ఈక్వల్ టు 40 అని ఇచ్చారు. ఇప్పుడు రోల్ బ్యాక్ అంటే ఇది క్యాన్సిల్ అవుతుంది, బట్ ఈ యొక్క దీన్ని కమిట్ అన్నారు అనుకోండి, అంటే మీరు చేసిన ట్రాన్సాక్షన్ని కమిట్ అని ఇస్తే పర్మనెంట్గా డేటాబేస్లో అవి ఉండిపోతాయి. సో ఇది కమిట్ అయిపోయింది. మరి ఇప్పుడు రోల్ బ్యాక్ అప్లై చేయండి. రోల్ బ్యాక్ అప్లై చేసి మళ్ళీ చూసినా కానీ, డేటాని చూసినా కానీ ఆ యొక్క 40th రికార్డ్ని డిలీట్ చేసింది క్యాన్సిల్ కాలేదు రోల్ బ్యాక్ అప్లై చేసినా కానీ, ఎందుకంటే రోల్ బ్యాక్ ముందర కమిట్ అని ఇచ్చేసాం. కమిట్ అని ఇచ్చిన తర్వాత మీరు రోల్ బ్యాక్ చేసిన ఉపయోగం ఉండదు. ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసినా సరే కమిట్ అని ఇచ్చారనుకోండి, పర్మనెంట్గా డేటాబేస్లోకి వెళ్ళిపోతాయి అవి, ఆ యొక్క చేంజెస్. తర్వాత రోల్ బ్యాక్ అప్లై చేస్తే ఉపయోగం ఉండదు. ఓకే, ఈ విధంగా మీరు ఈ యొక్క రోల్ బ్యాక్ సేవ్ పాయింట్ని వాడచ్చు. మరి డిఫాల్ట్గా ఉండే సెట్ ఆటో కమిట్ ఈక్వల్ టు 1 అని ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఆటోమేటిక్గా కమిట్ అయిపోతాయి. అంటే మీరు కమిట్ అని అప్లై చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ట్రాన్సాక్షన్కి డిలీట్ చేసినా, ఇన్సర్ట్ చేసినా, అప్డేట్ చేసినా ఎమ్మటే ఆటోమేటిక్గా కమిట్ అయిపోవడం జరుగుతుంది. ఓకే, ఇదే డిఫాల్ట్గా మనం లాగిన్ అయినప్పుడు ఉండే ఈ యొక్క సెట్టింగ్ అన్నమాట. మరి టేబుల్స్ని మనం లాక్ చేయొచ్చు. ఒక పర్టికులర్ సెషన్కే వాటిల్ని ఉపయోగపడే విధంగా, వేరే వాళ్ళు వాటిల్ని మీరు ఆ వర్క్ మీ యొక్క వర్క్ ఆ టేబుల్స్ తోటి ఫినిష్ చేసే వరకు వేరే వాళ్ళు వాటిని టచ్ చేయకూడదు అనుకుందాం. అంటే నెట్వర్క్లో
మీరు ఉన్నప్పుడు డిఫరెంట్ కంప్యూటర్స్లో డిఫరెంట్ యూజర్స్ ఒకే టేబుల్ని యూజ్ చేస్తూ ఉంటారు. మీరు ఒక టేబుల్లో డిలీట్ చేస్తూ ఉంటే ఇంకొక టేబుల్లో అదే టేబుల్లో వేరే వాళ్ళు ఇన్సర్ట్ చేస్తూ వేరే ఆపరేషన్ చేస్తూ ఉన్నారనుకోండి, లేదంటే మీరు ఇన్సర్ట్ చేస్తే వాళ్ళు డిలీట్ చేస్తున్నారు. ఇట్లాంటప్పుడు మీరు లాక్ చేసుకోవచ్చు అనమాట టేబుల్స్ని పర్టికులర్ టైం వరకు, ఆ సెషన్ వరకు. సో ఆ టేబుల్ మీద మీకు లాక్ అనేది ఉంటుంది. మీరు ఆ యొక్క లాక్ని రిలీజ్ చేసేదాకా వాళ్ళు ఆ టేబుల్లో ఉండే ఆ యొక్క డేటాని టచ్ చేసేదానికి అవకాశం లేకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాక్ టేబుల్స్ అని ఇచ్చి ఈఎంపి రీడ్, డిపిటి రైట్, అట్లా ఆ యొక్క టేబుల్ నేమ్ ఏంటి, దేని మీద లాకింగ్, రీడింగ్ మీదనా రైటింగ్ మీదనా అని ఇస్తున్నాం. అంటే ఈఎంపి టేబుల్ని రీడ్ చేయొచ్చు, అట్లానే డిపిటి టేబుల్లో రైట్ చేయొచ్చు. ఈ రెండు లాక్స్ ఇక్కడ ఈ రెండు టేబుల్కి ఇవ్వడం జరిగింది. సో ఐ కెన్ రీడ్ ఫ్రమ్ ఈఎంపి. మరి ఓన్లీ రీడింగ్ కదా, ఇన్సర్ట్ చేసి చూద్దాం, లేదంటే డిలీట్ చేద్దాం. డిలీట్ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఈఎన్ఓ ఈక్వల్ టు 108 అంటాను. సో చూడండి, టేబుల్ ఈఎంపి వాజ్ లాక్డ్ విత్ రీడ్ లాక్ అండ్ కెనాట్ బి అప్డేటెడ్. ఎందుకు, దీన్ని రీడింగ్కి మాత్రమే లాక్ చేసాం, అప్డేషన్కి లాక్ చేయలేదు. కాబట్టి ఓన్లీ రీడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఓకే, పొరపాటును కూడా దీంట్లో ఉండే డేటాని ఈ యొక్క డిలీషను, అప్డేషను, ఇన్సర్షను చేసేదానికి లేదు. అట్లనే డిపార్ట్మెంట్ టేబుల్ చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డిపిటి. ఓకే, రైటింగ్ ఇచ్చాం కాబట్టి రీడ్ కూడా చేసుకోవచ్చు. మరి ఇప్పుడు దీంట్లోకి డేటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ ఇంటూ డిపిటి వాల్యూస్ 40 పర్సనల్. ఓకే, ఈ విధంగా ఇన్సర్ట్ చేయొచ్చు, ఎందుకంటే రైట్ పర్మిషన్ ఈ యొక్క లాకింగ్లో ఇచ్చాం కాబట్టి. మరి అన్లాక్ టేబుల్స్ అంటే మీరు పెట్టిన లాక్స్ అన్లాక్ అయిపోతాయి. సో అంటే ఇప్పుడు ఈ యొక్క టేబుల్లో ఉండే డేటాని చూడొచ్చు, ప్లస్ టేబుల్లో ఉండే డేటాని డిలీట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆ సెషన్ క్లోజ్ అయిపోయింది కాబట్టి. ఓకే, చూడండి, ఇంతకు ముందర లాక్ చేస్తున్నాం, ఇప్పుడు అన్లాక్ చేసాం కాబట్టి ఈ విధంగా మనం డిలీషన్ కూడా ఈఎంపి మీద చేయొచ్చు. ఈ విధంగా పర్టికులర్ సెషన్కి మీరు టేబుల్స్ మీద లాకింగ్, అన్లాకింగ్ అనేది పెట్టుకోవచ్చు. దాని ద్వారా మీరు సేఫ్గా ఆ యొక్క సెషన్ వరకు మీరు ఆ టేబుల్స్ మీద అథారిటీ కలిగి ఉండొచ్చు. ఓకే, ఈ విధంగా ఈ యొక్క డిఫరెంట్ టీసీఎల్ కమాండ్స్ వర్క్ అవుతాయండి.